హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఎక్స్ట్రీమ్లీ సారీ, నిన్నటి వీడియో నేను డిలీట్ చేయడానికి కారణం ఏంటో మీకు చివరిలో చెప్తా. కాబట్టి మీరు కొంచెం ఓపికతో వింటే మీకు టోటల్గా డీటెయిల్స్ అర్థం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అసలు నేను వీడియో నిన్నది ఎందుకు డిలీట్ చేస్తాను, ఏం సంగతో మీకు చెప్తా. డెఫినెట్లీ ఫర్ షూర్గా చెప్తా. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో క్లిప్పింగ్స్ చూస్తే మీకే క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. చైనాలో ఎందుకు ఇంతగానం హైప్ చేస్తూ ఉన్నారు, ఒక ఐఎస్ఐ స్పై ఇండియన్ అమ్మాయి దొరికింది అనేసి వీళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆ క్లిప్పింగ్స్ అయితే మీరు ఆల్రెడీ చూసి ఉంటారు కదా. సో దానిలో ఫ్యాక్ట్స్ ఉన్నాయి, దానిలో చాలా మటుకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, ఒక రేంజ్లో పబ్లిసిటీ ఇస్తూ ఉన్నారు. అంటే మన ఇన్క్యాపబిలిటీ ప్రూవ్ చేస్తున్నారా ఏంటా అని నాకు రాంగ్ మిస్అండర్స్టాండింగ్ అర్థమవుతాం. అంటే మిస్అండర్స్టాండింగ్ అని కాదు, అర్థమైపోతుంది నాకు. ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు ప్రూవ్ అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ప్రోపాగండా, ఫస్ట్ వచ్చేసి ప్రోపాగండా. నన్ను కూడా చాలామంది దేశద్రోహి అని అంటారు. ఎస్, నేను చాలాసార్లు నా వీడియోస్ చెప్పాను ఏంటంటే నేను దేశద్రోహినే. కానీ మన దేశానికి ద్రోహం చేసేవాడిని కాదు, ఈ దేశానికి ద్రోహం చేస్తాడు అనమాట. ఈ దేశానికి ద్రోహం చేసేవాడిని ఏంటంటే యాక్చువల్లీ వీళ్ళ సీక్రెట్స్ అన్ని కనుక్కొని, అంటే మీన్స్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సీక్రెట్స్ అన్ని కనుక్కొని మన దేశానికి మన యువతని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఫ్యాక్టరీస్ పెట్టుకోండి, ఇట్లా బిజినెస్ రన్ చేసుకోండి, ఇట్లా ఇంపోర్ట్ చేసుకోండి, ఇట్లా సెల్ చేసుకోండి, లేకుంటే ఇట్లా చిన్న చిన్న ఫ్యాక్టరీస్ పెట్టుకోని కూడా ఎంఎస్ఎంఈలు పెట్టుకొని కూడా డెవలప్ అవ్వచ్చు చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్తో అని చెప్పేసి నేను నా వీడియోస్ చెప్పడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో ఈ యూట్యూబర్స్ యాక్చువల్లీ ఏం చేస్తున్నారు, ఈ కమర్షియలైజ్ యూట్యూబర్స్ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పాకిస్తాన్ వాళ్ళు మన యూట్యూబర్స్నే మనకి అగెన్స్ట్గా యూజ్ చేస్తూ ఉన్నారు. ఎట్లా, హౌ? వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఏంటంటే ఇంతకుముందు వీళ్ళు ఏమన్నా డిజాస్టర్ చేయాలి మన ఇండియాలో అంటే వీళ్ళు ఒక రెక్కి నిర్వహించేవాళ్ళు అనమాట. ఏంటంటే ఒక అతను అక్కడి నుంచి వచ్చి, లేకుంటే వేరే కంట్రీ అతను వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసుకొని లొకేషన్స్ అన్నీ చూసుకొని ఇది కంపాటబుల్లా కాదా ఏం సంగతో చూసుకొని వెళ్ళి చేసేవాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు పరిస్థితి వైస్ వర్సా అయిపోయింది. వైస్ వర్సా ఎట్లా అయిపోయిందంటే ఇక్కడున్న లోకల్ యూట్యూబర్సే వీళ్ళకి ఒక రకంగా ఎంకరేజ్ చేస్తున్నాను. అంటే ప్రతి ఒక్క యూట్యూబర్ని ప్రతి ఒక్క ట్రావెలర్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాను కాదు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఎట్లయిపోయిందంటే ఫుల్లీ కమర్షియలైజ్డ్. మన యువతని ఆల్మోస్ట్ డిమోరలైజ్ చేయాలనేసి ఈ ఎదవనా కొండేగాళ్ళు ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ కూపంలో మనం దించి మన డబ్బుల్ని మన దగ్గరే డబ్బులు తీసుకొని ఎక్స్పోర్ట్ చేస్తూ వీళ్ళకి ఫండింగ్ చేస్తూ మన మీదకి అటాక్ చేపిస్తున్నారు అన్నమాట. ఇది అంటే ఈ సోషల్ మీడియా యుగంలో ఎట్లయిపోయిందంటే మన డబ్బులతోని మనమే అటాక్ చేయించుకుంటున్నట్టు అయిపోతున్న పరిస్థితి. అరే నువ్వేంద్రా బై అక్కడ కూర్చొని మాట్లాడుతావు, అన్ని కథలు భలే చెప్తావు నువ్వు అంటే ఇక నిజాలు చెప్పేవారికి ఏమైపోతుందంటే కొంతమంది కోపం వస్తుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఉన్నదే ఒక మన ఎనిమీ కంట్రీలో ఉన్నావు, నువ్వు మాట్లాడితే కరెక్టేనా అని చెప్పేసి అంటే కొంచెమని అర్థం చేసుకొని పోయ్యా. నేను ఒక దేశభక్తుడిని, నేను ప్యూర్లీ ఇండియన్, నేను బై బ్లడ్. కాబట్టి నాకు ఆ సాఫ్ట్ కార్నర్ కానీ ఆ మమత ఆ ప్రేమ అనేది నా దేశం మీద నాకు ఉంటుంది 100% ఫర్ షూర్గా. ఓకేనా? నా వీడియోస్ మీరు నాకు తెలిసినంత నా రెగ్యులర్ వీడియో వాచ్ చేస్తే అయితే నాకైతే అర్థమైపోతుంది నా ఇంటెన్షన్ ఏముంటుందా అని చెప్పేసి. కానీ కొత్తగా వచ్చే వాళ్ళు ఏమనుకుంటారంటే అరే ఈ అమ్మాయి చైనాలో కూర్చొని ఏం రైడ్ అంతా సొల్లు కొడతా ఉంటాడు అంటుంటారు. అంటే నువ్వు పాత వీడియోస్ చూడకుండా నీకు అర్థం కాదు నా కాన్సెప్ట్, నేను చెప్పేది ఇంటెన్షన్ నీకు అర్థం కాదనమాట. ఓకే, నేను ఎప్పుడన్నా కానీ వీళ్ళని డిగ్రేడ్ చేస్తూ మన వాళ్ళని ఆ లెవెల్కి రీచ్ అవ్వాలని చెప్పేసి మోటివేట్ చేస్తూ ఉంటా. ఓకే, వీడియోలోకి వెళ్దాం, ఇంకా మరి సోది ఎక్కువైపోతుంది. ఓకే, పొద్దున 3 స్పాయిల్ చేయాలి. సో అమ్మగారు జ్యోతి మల్హోత్రా అమ్మగారు ఒక రేంజ్లో మనని డిస్ట్రాయ్ చేసినారు. ఎట్లా? ఆమె యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మీరైతే చూసే ఉంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైపోయిందంటే మన దగ్గర ఉన్న వ్యూవర్స్ ఏ రేంజ్లో ఉన్నారంటే బట్టలు ఇప్పి చూపిస్తే చాలు మన వాళ్ళు తందనాల డాన్సులు ఆడడానికి రెడీ అయిపోతున్నారు అనమాట. అంటే యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేశారా, ఎవడైనా జెన్యున్గా మాట్లాడుతున్నా కానీ వాడు మంచి ఇంటెన్షన్తో మాట్లాడుతున్నా వాడికి ఎక్కువ వ్యూస్ రావు. యాక్చువల్లీ మన వాళ్ళు టైం స్పెండ్ చేయరు దాని గురించి. కానీ ఏముండనన్నా కానీ బట్టలు ఇప్పేసుకొని చూపిస్తున్నా, ఎక్స్పోజింగ్ చేసి చూపిస్తున్నా కానీ వాళ్ళని ఒక రేంజ్లో ఎత్తేస్తారు. ఎందుకంటే బాగా కరువుతో కొట్టుమిట్టాడుతున్న క్యాండిడేట్ చాలామంది ఉంటారు, అంటే సింగిల్స్, అంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే పెళ్ళి కానీ యువకులు అనుకోవచ్చు. ఓకేనా? సో యాక్చువల్లీ వారు ఇప్పుడు ఏమైంది, యాక్చువల్లీ ఇది లవ్ జిహాదా అంటే ఎస్ అఫ్ కోర్స్ లవ్ జిహాదే, ఇది 100% లవ్ జిహాదే ఇది. ఎందుకంటే ఒక ఎంబసీలో వర్క్ చేసే అతనితోని ఈమె రిలేషన్షిప్లో పెట్టుకొని ఇప్పుడు మీరు చూడండి ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే ఇంత క్లియర్గా కనెక్ట్ అవుతున్నాయి సింపుల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె పెట్టే వీడియోస్కి మా అంటే 2,000-3,000 వచ్చేటివి. కానీ ఈమె పాకిస్తాన్ విజిట్ చేసిన తర్వాత ఈమె వ్యూస్ అనేది మిలియన్స్లో రీచ్ అయిపోయింది.
ఎట్లా రీచ్ అయిపోయింది మిలియన్స్ ఆఫ్ వ్యూస్లో? అంటే వీళ్ళ సపోర్ట్ లేకుంటేనేనా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీన్స్ పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ ఏజెంట్స్ ఈమెకి కమర్షియల్గా సపోర్ట్ చేయడము. అంటే యాక్చువల్లీ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయి ఆ రేంజ్లో రీచ్ అయిపోవడం అంటే 5 స్టార్ హోటల్లో తినడం తప్ప, లేకుంటే 5 స్టార్ హోటల్లో స్టే చేయడం తప్ప లేకుండా పోతుంది అంటే దాన్ని బట్టి ఊహించుకోవచ్చు మన ఫైనాన్షియల్లీ ఎంత గ్రో చేసినారు. ఎందుకంటే యూట్యూబ్ అంతా రెవెన్యూ జనరేట్ చేయదబ్బా. నేను చెప్పినా కదా, ఆన్ అండ్ యావరేజ్ 1,00,000 వ్యూస్కి మ్యాక్స్ టు మ్యాక్స్ వస్తే ఎంత 30 to 35 USD వస్తుంది. అంటే మినిమం క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటే 3,000 నుంచి 4,000 రూపాయల వరకు, అంటే మంచి రేషియో ఉంటే 3,000 నుంచి 4,000 వస్తాయి. అంటే ఒక్క వీడియోకి 1,00,000 వ్యూస్ వస్తాయి. సో ఈమెకు వచ్చే 2,000 వ్యూస్కి అట్లా 4,000 వ్యూస్కి ఎట్లా వస్తాయి డబ్బులు? అంత రావుగా. థాయిలాండ్కి పోయి అంత, దుబాయ్కి పోయి అంత, బాలీకి పోయి అంత, బీచ్లలో కూర్చొని స్నానం చేసి అంత, బిగ్నీలు వేసుకొని తీసుకొని స్నానం చేసి అంత. అంటే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అంతగానో చేయగలుగుతుందా వీళ్ళ సపోర్ట్ లేకుండా? చేస్తుంది. కమర్షియల్గా వీళ్ళు బాగా ఎంకరేజ్ చేసినారు, డబ్బులు ఇచ్చినారు, ఆమెను బాగా హనీ ట్రాప్లో దించేసినారు. అంటే హనీ ట్రాప్ అని అంటే మనం ఏమనుకుంటే అమ్మాయి వచ్చి ట్రాప్ చేస్తుంది అని చెప్పేసి మనం ఫీల్ అవుతుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే రివర్స్లో అయిపోయింది అనమాట. అంటే లవ్ జిహాద్ టైప్లో ఏమైనా ట్రాప్ చేసి మన వాళ్ళని ఎట్లా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలో మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. మీరు ఒక సింపుల్ లాజిక్ మీకు అర్థం కావట్లా. కొంతమంది యూట్యూబర్స్ ఎస్పెషల్లీ పాకిస్తాన్ విజిట్ చేసినప్పుడు ఏమైపోయిందంటే ఫుల్ టైట్ సెక్యూరిటీ, అంటే లైక్ కమాండోస్, నలుగురు కమాండోస్ సెక్యూరిటీ ఇస్తున్నారు కొంతమంది యూట్యూబర్స్కి. మీరు చూసి ఉంటారు కదా, ఈవెన్ మన తెలుగులో కూడా ఒక యూట్యూబర్ ఉన్నారు. ఆ యూట్యూబర్ పాకిస్తాన్ విజిట్ చేసినప్పుడు కమాండో సెక్యూరిటీ ఇచ్చినారు. ఎట్లా? హౌ? వీళ్ళకి ఏ రేంజ్లో లింక్స్ ఉంటే కమాండో సెక్యూరిటీ ఇచ్చి మరి వీళ్ళని, అంటే యూట్యూబర్లు అంటే పెద్ద గొప్ప న్యూస్ ఛానల్కి సంబంధించిన వాళ్ళు కాదు కదా, న్యూస్ రీడర్స్ కాదు కదా, వీళ్ళని హైప్ చేయడానికి ఓన్లీ రాంగ్ ప్రొపగండా చెప్పించడానికి. అంటే యాక్చువల్ పాకిస్తాన్ ఇస్ ద సేఫెస్ట్ కంట్రీ అని ప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళందరికీ సెక్యూరిటీ ఇచ్చి, ఫండింగ్ ఇచ్చి, ఎంకరేజ్ చేసి, మోటివేట్ చేస్తూ ఉన్నారు. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఈ క్లిప్పింగ్ స్టార్టింగ్లో చూసే ఉంటే ఆ వెనకాల 4 కమాండోలు నిలబడ్డారు. కమాండోలు, నార్మల్ పోలీస్ మ్యాన్ కూడా కాదు. అరే ఇక్కడ మన లోకల్ ఎమ్మెల్యేస్కే మా అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక పాత గన్ను పట్టుకొని ఉంటాడు, తుక్కుపట్టిన గన్ ఒకటి పట్టుకొని కూర్చుంటాడు. వీళ్ళకి చూస్తేనేమో AK-47 పట్టుకొని తిరుగుతున్న కమాండోలు, వీళ్ళేమో ఫ్రీ బర్డ్స్ లాగా ఎక్కడ పడితే అక్కడ పాకిస్తాన్లో తిరిగేస్తూ ఉన్నారు యూట్యూబర్. అట్లెట్లా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? వీళ్ళకి అంతటికి ISI మొత్తం బ్యాకింగ్ ఇస్తూ ఉంది వీళ్ళకి. అరే మీరు మా గురించి ఇట్లా చెప్పండి, అట్లా చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి అని చెప్తే వాళ్ళని మంచి మత్తులో దించి వాళ్ళని ఒక VIP లాగా ట్రీట్మెంట్ ఇచ్చి, చూశారు కదా ఈ అమ్మాయిని ఎట్లా చేసినారు, ఎంబసీకి పిలిచినారు, ఇఫ్తార్ పార్టీలకు పిలిచినారు, పార్టీలకు పిలుస్తున్నారు, ఏమైనా ఒక పెద్ద రాయల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. పెద్ద పెద్ద ఎమ్మెల్యేస్తోని, వాళ్ళ దగ్గర ఉన్న మినిస్టర్స్తోని, వాళ్ళ పిల్లలతోని కాంటాక్ట్ చేపిస్తున్నారు, మాట్లాడిపిస్తున్నారు. అంటే ఏంటంటే ఇదంతా ఒక సర్కిల్ అనమాట. యాక్చువల్లీ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఒకటేసారి అన్ని లైట్స్, అన్ని దగదగలో మెగమెగలో చూడంగానే, డబ్బులు చూడంగానే ఆమె మర్చిపోయింది మొత్తం. మర్చిపోయి దేశానికి ద్రోహం చేస్తున్నా అని చెప్పి కూడా మర్చిపోయి ఇష్టం అన్నట్టు నాటకాలు చేయడం మొదలుపెట్టింది. అంతే కదా. ఈ పెహల్గాం గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పడేసింది. ఎట్లా రావాలి, ఏం చేయాలి, ఏం కథ అని మొత్తం స్టెప్ అన్నీ చూసుకుంటూ చూపించింది. దాంతోపాటు కొంతమంది యూట్యూబర్స్ ఇంకా రెగ్యులర్గా ఏం చేస్తున్నారంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ కూడా చేస్తాం. మన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి మా జీవితం ఒక పెద్ద యుద్ధమే చేసినాము. దాని గురించి యుద్ధం చేయడం ఏంది, తిట్లు పడడం ఏంది, తిడుతూనే ఉన్నారు. అరే దీని అమ్మ జీవితం నాకు అర్థం కాదు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఆల్మోస్ట్ మన యువత సగం చచ్చిపోతున్నారు బాబు, ప్యారలైజ్ అయిపోయింది. ఇప్పటికి కూడా వాళ్ళకి చేసిన అప్పుల నుంచి కోలుకోలేకపోతా ఉన్నారు. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎన్ని గణం తిట్లు తినాలా? తిన్నాం కదా, అయినా కానీ చేసినాం కదా, సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేసినాం కదా. ఇప్పుడు కొంతమంది యూట్యూబే బ్రెడ్ అండ్ బటర్ అబ్బా, నేను యాక్సెప్ట్ చేస్తా, కొంతమంది చెప్తారు ఎస్పెషల్లీ. ఎందుకంటే నేను నిన్నది వీడియో డిలీట్ చేయడానికి కూడా అదే ఒక కారణం అనుకోండి. ఏమైందంటే నాకు సందీపే పర్సనల్గా కాల్ చేసినట్టు చెప్పాను, భయ్యా దిస్ ఈజ్ ద సినారియో, అసలు ఆమె ISI స్పై అని నాకు తెలియదు. ఓన్లీ నాకు అంటే యాక్చువల్లీ పాకిస్తాన్ బార్డర్స్లో ఏదో గురుద్వారా ఉంటుందంట, ఆ గురుద్వారాకి పోవడానికి పర్మిషన్ ఓన్లీ 1 day దొరుకుతుందంట. ఆ 1 day దొరకడానికి ఆమె హెల్ప్ చేసింది. ఆమెతో నేను ట్రావెల్ చేశాను, అంతేగాని ఆమెకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి నాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. అయితే నేను ఒక క్వశ్చన్ అడిగిన, ఏంటంటే బ్రో యాక్చువల్లీ అదైతే ఓకే, నువ్వు చెప్పిన అది నేను యాక్సెప్ట్ చేస్తా, కానీ ఆమె సికింద్రాబాద్కి వచ్చింది, మన వందే భారత్ ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు వచ్చింది, దాన్ని మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది, ఎక్స్ప్లోర్ చేసింది, దానికి నువ్వు సపోర్ట్ చేసినావా అన్న. అంటే ఆయన ఏమన్నాడంటే బ్రో యాక్చువల్లీ
చాలామంది యూట్యూబర్స్కి ఇన్విటేషన్స్ వచ్చినాయి ఏంటంటే వందే భారత్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది కదా, యూ షుడ్ మన మన అచీవ్మెంట్ మనకు చూపించాలని చెప్పేసి పిలిచారు. అది అందుకే ఇన్విటేషన్ రావడం వల్ల మేము వెళ్ళాము, చూపించాము. అవన్నీ ఆల్రెడీ నాకు తెలుసు, అంటే మీన్స్ నాకు పాకిస్తాన్ గురుద్వారా పోవడానికి హెల్ప్ చేసింది కాబట్టి నేను ఆమెను పోయి క్యాజువల్గా నేను కలిశాను, అంతేగాని ఆమెకి నాకు ఎటువంటి రిలేషన్షిప్ లేదని చెప్పి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి మనం కూడా నేను ఒక రకంగా నా చెప్పిన కదబ్బా, నా హార్ట్ అనేది ఎద్దొట్టకాయ అంత సున్నితమైనది అనమాట. సో హోప్ఫుల్లీ నేనైతే పాజిటివ్గా తీసుకొని నేనైతే ఆ వీడియో డిలీట్ చేసేసిన. ఓకేనా, మీకైతే అర్థమైపోయింది కదా క్లియర్గా ఎందుకు డిలీట్ చేసిన వీడియో అది. సో అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఎదవలు, ఇట్లాంటి ట్రావెలర్స్, వీళ్ళందరూ కమర్షియల్ అయిపోయినారబ్బా. యూట్యూబ్ ప్లాట్ఫామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఏ రేంజ్లో కమర్షియల్ అయిపోయిందంటే వాళ్ళ డబ్బు దాహం అనేది తీరట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు బయటపడుతున్నారు. చాలామందిని ఎన్ఐఏ వాళ్ళు టార్గెట్ చేసి పెట్టినారు, చాలామందిని ఎస్పెషల్లీ ఇట్లాంటి యూట్యూబర్స్ని ఎస్పెషల్లీ టార్గెట్ చేసి పెట్టినారు. ఎందుకంటే యూట్యూబర్ అనే వాళ్ళు రడార్లు వచ్చేస్తున్నారు. వీళ్ళు ప్రతి ఒక్క వీళ్ళకి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది కదా, వీళ్ళు ఫ్రీ యాక్సెస్ ఉండడం వల్ల ఏమవుతాయంటే వీళ్ళు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎవరికి అంటే యాక్చువల్లీ ఇంతకుముందుకు మన ఏంటంటే మన ఇండియా గురించి ఎక్కువ మట్టుకు ఎవరికి తెలియదు. నేను నా వీడియోస్లో నాకు తెలిసినంత వరకు అయితే నేను మ్యాక్స్ అంటే ఏం చూపించుంటా, రామ్నగర్ ఫిష్ మార్కెట్ ఒకటి చూపించుంటా అంతే. మీరు చూసుంటే రామ్నగర్ ఫిష్ మార్కెట్ చూపించుంటా, లేకుంటే నా ఫ్యామిలీ డిన్నర్స్ ఒకటి చూపించుంటా, అంతేగాని మన ఇండియా గురించి నేను ఎక్కడ ఎప్పుడు ఎటువంటి వీడియో నేను పెట్టలే, చూపియలే. ఎందుకు చూపించాలా? నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే హైటెక్ సిటీ చూపిద్దాం అనుకున్నా. హైటెక్ సిటీ ఫుల్ డెవలప్ అయింది కదా, ఈ నా కొడుకులకు కూడా తెలుస్తుంది, ఎందుకంటే నా వీడియోస్ వీళ్ళు కూడా చూస్తారు కాబట్టి. సో మన అచీవ్మెంట్ హైటెక్ సిటీస్ చూపిద్దామని అనుకున్నా. దాని తర్వాత మళ్ళీ ఆలోచించింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నా కొడుకులు మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. సో వాళ్ళకి చూపించడం ఎందుకు అని చెప్పి నేను సైలెంట్ అయిపోయినా మళ్ళీ. అంతే కదా, నేను ఎప్పుడు అట్లా చేయలేదు. నేను దేశద్రోహం చేస్తానంటే నన్ను అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అంటారు నన్ను, అరే నువ్వు దేశద్రోహివిరా, ఎందుకు అట్లా మాట్లాడతావు అని చెప్పేసి అంటారు. అంటే అనేవాడిని అని ఏం చేస్తావు ఇంకా. నేను అట్లాంటి దేశద్రోహం అయితే చేస్తాను కదా. ఐఏఎస్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి డబ్బులు తీసుకొని వీడియోలు చేస్తూ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి చూపించి వాళ్ళ పాత చూపించి మన వాళ్ళని ఎట్లా చంపాలా అని చెప్పేసి అయితే చెప్పట్లే కదా. అది దేశద్రోహం కాదు ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా. సో ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నా కొడుకులని, ఇట్లాంటి చెత్త ముండలని, డబ్బులకు అమ్ముడిపోయే ముండలని ఉంటారు, చాలామంది ఉన్నారు. ఒక్కరు ఇద్దరు అట్లా అని కాదు, చాలామంది ముండలు ఉన్నారు అట్లా. ఇష్టం ఉన్నట్టు ఎక్స్పోజింగ్లు, ఆ దరిద్రమైన మాటలతోని వీడియోలు, బండ బూతులతో. అరే అమ్మ నువ్వు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాయి మీరు? మీ చెత్త ముండల వల్ల ఇప్పుడు కొత్తగా వచ్చే జనరేషన్ అమ్మాయిలు అందరూ స్పాయిల్ అయిపోతూ ఉన్నారు. అదే పెద్ద ఫ్యాషన్ అయిపోయి ఫీల్ అయిపోతూ ఉన్నారు. అది మీకు అర్థం కావట్లా. దానికి ఆ ముండలకి ఏమో విపరీతంగా కరువు పట్టిన నా కొడుకులు కొంతమంది ఉంటారు, వాళ్ళు సపోర్ట్ చేయడం మొదలు పెడతారు. ఆహా మీరు అందంగా ఉన్నారండి, మీరు ఏం స్మార్ట్గా ఉన్నారండి, ఏం బ్యూటిఫుల్గా ఉన్నారు, ఆ కమెంట్స్ చూస్తుంటే చాలు. ఆ ముండలకు ఉన్నాయే ఏవో చూపించుకోవడానికి ఉన్నట్టే చూపించుకుంటుంటాయి సిగ్గు లేకుండా. మన దేశం పరువు తీయడానికే ఉన్నాయి ముండలన్నీ, ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ ఎక్స్పోజింగ్ చేసే ముండలని చూస్తుంటే. పేర్లు చెప్పి తిట్టొచ్చు ఆ ముండలని, కానీ మనకెందుకు వచ్చింది అని చెప్పేసి అని ప్రతి ఒక్కరు నోరు మూసుకొని కూర్చుంటే తప్పు కదా. ఇప్పుడు యంగ్ జనరేషన్, కమింగ్ అప్ జనరేషన్ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, అరే ఇదే ఫ్యాషన్ ఏమో అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. చాలామంది ఉన్నారు అట్లా యాంకర్లు, మన టీవీ యాంకర్, న్యూస్ ఛానల్ కాదు, ఈ ప్రోగ్రాములు చేసే యాంకర్లు ఉంటాయి ఆ ముండలు. ఆ వేసుకున్న బట్టలకు సోయి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బట్టల సోయి ఉండదు. ఆ వల్గారిటీ అనేది మన డిఎన్ఏలో ఎక్కేసిందా అన్నట్టు అంత ఫీలింగ్ వస్తుంది అబ్బా నాకు ఒక్కోసారి చూస్తుంటే. వీటిని చూసి చిన్న చిన్న కాలేజ్ పోరీలు పిచ్చి మాటలు, బండ బూతుల మాటలతో చేస్తున్న మా సోషల్ మీడియాని మొత్తం ఎట్లా చేసి పడదిగినారంటే ఒక రేంజ్లో స్పాయిల్ చేసేసినారు వాళ్ళు. వాళ్ళ వ్యూస్ గురించి, వాళ్ళ పర్సనల్ ఎజెండాస్ గురించి, వాళ్ళ పర్సనల్గా గ్రోత్ కావడానికి, వాళ్ళ విపరీతంగా డబ్బులు సంపాదించుకోవడానికి ఇష్టం ఉన్నట్టు సిగ్గు, శరం, లజ్జ అన్నీ వదిలేసి చూపించుకొని తిరగడం మొదలుపెట్టినారు. హనీ ట్రాప్లలో పడుకుంటా ఈ ఐఎస్ఐ ఏజెంట్ కదా ఈజీగా టార్గెట్ అవుతున్నారు. అట్లా అయిపోయింది మన దేశం పరిస్థితి. బయట నుంచి ఎవడో వచ్చి రిక్కీ చేసే అవసరం లేదు. ఇప్పుడు మనమే రిక్కీ చేసి చూపించుకుంటున్నట్టు అవుతుంది. అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఈ ముండని వదిలేస్తామా? తొక్కాలి కదా, తొక్కి నార తీయాలి కదా. దీంతో ఓడోడు కాంటాక్ట్లో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం తీయాల్సిందే. అప్పుడు కానీ మన దేశం సేఫ్గా లేదు. ఇప్పటికన్నా కొంచెమన్నా సిగ్గుశారం తెచ్చుకోండి. ఎస్పెషల్లీ ఎక్స్పోజింగ్ చేసే ముండలకు నేను చెప్తా ఉన్నా. మీ అయ్యా, మీ అమ్మ, మీ అన్న తమ్ముడు,
మీ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్, మీ అన్న వాళ్ళ ఫ్రెండ్స్, మీ చుట్టాలు, మీ బావలు, మీ మరదలు, మీ మామలు, వాళ్ళందరూ కూడా మీ సిగ్గు లేని బట్టలు ఇప్పుకొని తిరుగుతూ చేస్తున్న వీడియోలు చూస్తారు, మీరు మాట్లాడే మాటలు చూస్తారు, వింటారు. వాళ్ళకి ఎట్లా అనిపిస్తుండొచ్చు మీరు చేసే వల్గర్నెస్ గురించి. కొంచెమన్నా సిగ్గు తెచ్చుకోండి ముండల్లారా. ఈ మధ్య మొగోళ్ళ కన్నా అమ్మ ఆడోళ్ళు దరిద్రంగా తయారైనారు. ఎస్పెషల్లీ ఈ యూట్యూబ్ చేసే ముండలు అయితే మరీ దారుణం. అందరినన్నా అంటలేను కాదు, ఎక్స్పోజింగ్ చేసే ముండలకు చెప్తా ఉన్నా. ఇన్స్టాగ్రామ్ ఒకటి దొరికింది జనాలను సావదంగడానికి. ఓకే అండి, చూద్దాం ఇంకా ఎట్లా ఏం రిజల్ట్స్ వస్తాయో ఏం సంగతో. మొత్తం డ్రిగ్ చేస్తూ ఉన్నారు. దాన్ని మొత్తం డ్రిగ్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం అనుకోవాలా. కానీ ఏంటంటే మనం ఇట్లాంటి కమింగ్ అప్ ట్రాజడీస్ రాకుండా, ఈ లవ్ జిహాదులు జరగకుండా మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే వీళ్ళందరి మీద ఒక కన్నేసి అయితే ఉంచాలా. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు ఈ నా కొడుకులు ఉన్నారు కదా, కర్ణుడు, దానవీన సూర్యకర్ణుడు ఒకడు ఉన్నాడు, ఇంకొకడు గడ్డం వేసుకున్న గడ్డం బాబాగాడు ఉన్నాడు. ఈ నా కొడుకుల అందరికి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు, అన్ని పైసలు ఎక్కడి నుంచి వీళ్ళు రొటేట్ చేస్తూ ఉన్నారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వచ్చిన కోట్ల రూపాయలు ఏం చేసినారు, ఏం కథ, ఎవరికి ఫండింగ్ చేస్తున్నారు, అవన్నీ ఇన్ఫర్మేషన్ తీస్తేనే మొత్తం మనకు దేశం అనేది సేఫ్గా ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారో మీ అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్లీ కమెంట్ దాంట్లో పోస్ట్ చేయండి, లైక్ చేసి వీడియోని మాత్రం డెఫినెట్లీ సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.